హాయ్ ఆల్, వెల్కమ్ టు రమ్య నవీన్ బ్లాగ్స్. ఈరోజు మీకు నేను కర్ణాటక స్టైల్లో బస్సార్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక స్మాల్ గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. నెక్స్ట్ బీన్స్, ఒక 100 గ్రామ్స్ ఆఫ్ బీన్స్. మళ్ళా సోయా లీవ్స్, ఇంగ్లీష్లో దాన్ని దిల్ లీవ్స్ అని అంటారు. సన్నగా వాష్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనము ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి వాటర్ బాయిల్ అయినాక మనం ఈ కందిపప్పుని అందులో వేసుకోవాలి. కందిపప్పు ఒక 5-10 మినిట్స్ బాగా ఉడికాక నెక్స్ట్ మనము ఈ సోయా లీవ్స్ మళ్ళీ బీన్స్ని యాడ్ చేసుకోవాలా. ఇప్పుడు చక్కగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనము సోయా లీవ్స్ బీన్స్ని యాడ్ చేసుకున్నాను. ఇది మరుగుతున్నప్పుడు నెక్స్ట్ మనం కడాయి పెట్టుకొని మసాలాని రుబ్బుకోవాలి. ఇందులో మనము ఆనియన్స్, గార్లిక్ వేసుకోవాలి. 1 ఆనియన్, 1.5 గార్లిక్ వేసుకొని కాస్త ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అందులోనే కరివేపాకు, మనం జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, మళ్ళీ పెప్పర్ యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. ఇది ఇప్పుడు బాగా చక్కగా వేగింది. మనం నెక్స్ట్ ఈ ఫ్రై చేసిన దీన్ని మనము మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో మనము ఫ్రై చేసిన మసాలాను వేయాలి. మనము ఇందులో డ్రై కోకోనట్ యాడ్ చేసుకొని మనము గార్లిక్, ఆనియన్, కర్రీ లీవ్స్, కొరియాండరు, మళ్ళీ మనము జీలకర్ర, పెప్పరు, నెక్స్ట్ కాస్త చింతపండు, నానబెట్టుకున్న చింతపండుని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మీకు పులుపు సరిపడా చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఒక 1/2 లెమన్ సైజ్ అంతా చింతపండుని వేసాను. నెక్స్ట్ ఇక్కడ చక్కగా బాయిల్ అవుతుంది కందిపప్పు, మళ్ళీ సోయా లీవ్స్, బీన్స్. ఇది ఇప్పుడు చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి మనము వాటర్ని, పల్లింని మనము సపరేట్ చేయాలి. పల్లిమంతా ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకున్నాను. వాటర్ని సపరేట్ చేయాలా. ఇప్పుడు అదే కుక్కర్లోకి మనము పోపు వేసుకోవాలి. కాస్త ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు వేసుకున్నాక మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసి అందులో మనము 1 స్పూన్ చిల్లీ పౌడరు, 1 స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం వాటర్ని సపరేట్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేయాలి. ఉప్పు సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇది చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనము పల్లింకి మనం పోపు వేసుకోవాలి. నెక్స్ట్ బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ని వేసి ఇది ఒక పక్క మరుగుతుంటుంది. ఇక్కడ పోపులోకి మనము ఆనియన్స్, డ్రై చిల్లీస్ యాడ్ చేసాము. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మనము తీసి పెట్టుకున్న పల్లింని వేసుకోవాలి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్